హైదరాబాద్లో విద్యుత్ శాఖకు చెందిన ఏడీఈ ఆయన పేరు వచ్చేసి అంబేద్కర్. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత సుప్రసిద్ధుడో, అంటే ఎంత మహనీయుడో మనందరికీ తెలుసు. ఆ అంబేద్కర్ పేరు పెట్టుకొని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పరువు తీసినట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ అంబేద్కర్ హైదరాబాద్ మణికొండలో నివసించే విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో డబ్బులు మొత్తం 100 కోట్ల అక్రమాస్తుల్ని ఏసీబీ గుర్తించింది. ఏసీబీ దాడులు చేస్తే దాదాపు 100 కోట్ల ఆస్తులు దొరికాయి. అంటే ఒక ఏడీ చూడండి, అంటే ఏ స్థాయిలో విద్యుత్ శాఖలో కానీ మరొక డిపార్ట్మెంట్లో కానీ రీసెంట్గా మనందరికీ తెలుసు, బహుశా 4-5 నెలల క్రితం అనుకుంటా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 3 అధికారుల పైన దాడులు చేస్తే ఆదాయానికి మించిన అక్రమాస్తులకు సంబంధించిన అభియోగాలపైన దాడులు చేస్తే దాదాపు ఆ 3 దగ్గర ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల దాకా దొరికినట్లు కథనాలు వచ్చాయి. కొంత అటు ఇటుగా ఉండొచ్చు, 1000 కోట్లు అంటే 1000 కోట్లు కాకపోవచ్చు, అది ఎగ్జాగరేషన్ అయి ఉండొచ్చు. మేబీ 700-800 కోట్లు అయితే ఈజీగా ఉండొచ్చు. తలా 300 కోట్లు వేసుకున్న 900 కోట్లు. ఇప్పుడు ఈ మనం చూస్తున్న ఈ ఏడీ అంబేద్కర్ ఎట్లా దోచుకొని ఉండొచ్చు, ఇతనికి ఎవరు సహకరించి ఉండొచ్చు అనేది ఒక పెద్ద చర్చ. అంటే పైనుంచి, అంటే మంత్రుల స్థాయిలో లేకపోతే ఇతర స్థాయిలో, అంటే అతనికి పైన ఉన్న అధికారుల స్థాయిలో సహకారము, ప్రోత్సాహము మరొకటో లేకపోతే అతను ఈ స్థాయిలో దంచి పారేస్తాడని ఎవడు అనుకోవడానికి వీల్లేదు, సాధ్యం కూడా కాదు. ఒక ఏడీ చిన్న పోస్ట్, అది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అండి. చివరకు అసిస్టెంట్ డివిజనల్, నాట్ డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ హోదాలో ఉండే ఒక వ్యక్తి దాదాపు 100 కోట్లకు పైగా కొట్టి పారేశాడంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇబ్రాహీంబాగ్లో ఏడీ ఆఫీస్లో, మణికొండలోని అంబేద్కర్ ఇల్లు, బంధువులు, సన్నిహితులు, అట్లాగే అతనికి బినామీగా కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో దాదాపు 11 చోట్ల దాడులు చేస్తే ఈ మేరకు ఆస్తులు బయటపడిన ఆస్తులు ఎక్కడెక్కడో ఇంకా తెలియదు. అంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ మాట్లాడాలి మళ్ళీ. అంటే ఈ కథనానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్తున్నానంటే, ఏదైనా సరే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఏమంటాం మనం, దాన్ని మ్యాక్సిమం వంగ తీయచ్చు. మానైన తర్వాత అది వంగే అవకాశం లేదు, అది పాత నానుడి. ఇక్కడ కూడా కరప్షన్కు సంబంధించిన వ్యవహారంలో, అవినీతి కేసుల వ్యవహారంలో గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో చూసి చూడనట్టుగా పోవడము, లేదా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లుగా నిరూపణ అయినా అది శాఖాపరమైన దర్యాప్తు వరకే పరిమితం చేసి వాళ్లకు స్వేచ్ఛనిచ్చేశారు. దానివల్ల ఎవరెవరికి ఎంత ముట్టింది ఏంటనేది అది ఇంకొక పెద్ద సబ్జెక్ట్. అది అవినీతి కేసుల్లో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ హయాంలో దాదాపు 7-8 ఏళ్లలో కనీసం ఒక 800 మంది పైన కేసులు నమోదయ్యాయి. 800కు పైగా, 800 మందికి పైగా కేసులు అయితే దాంట్లో చాలా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ, ఆర్ నాట్ ఓన్లీ ఇరిగేషన్, నాట్ ఓన్లీ రెవెన్యూ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్, చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించి 800 మంది పైన యాంటీ కరప్షన్ బ్యూరో కేసులు నమోదైతే ఆ కేసుల పైన విచారణకు అనుమతిని ప్రభుత్వం ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన కారణంగా విచ్చలవిడిగా వాళ్ళు ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు ఈ అవినీతి పేరిట భారీగా దోపిడీకి పాల్పడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎంతో చెప్పినట్టుగా మొక్కై వంగనిదే మానయ్య వంగనట్టు, మొదట్లో ఎప్పుడైతే 1-2 కేసులు దొరికినప్పుడే ఇమ్మీడియట్గా వాళ్ళపైన ప్రాసిక్యూషన్కు అనుమతించి మొత్తం వ్యవహారాన్ని రాబట్టితే ఆ తర్వాత భయపడేవాళ్ళు. ఇక్కడ ఏం జరిగింది? బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరి మధ్య ఏ లింకులు ఉన్నాయో మనకు తెలియదు.
ఏ స్థాయిలో ఎవరి మధ్య అనుబంధాలు ఉన్నాయో తెలియదు. దానివల్ల జరిగింది ఏంటంటే పెద్ద ఎత్తున అవినీతి కూపంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూరుకుపోయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే 800 కేసుల్లో ఏసీబీ వాళ్ళ ప్రాసిక్యూషన్కు అనుమతి కోరితే ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెట్టడమో లేకుంటే చాలా కేసులను ఏదో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటాం మనం మామూలుగా, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అని చెప్పేసి వదిలిపెట్టడము. సో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటే ఏం లేదు, సింపుల్గా ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తారు అండ్ అందులో కూడా లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. ఆ పర్టికులర్ నిందితుడు ఎవరైతే ఉన్నాడో, ఈ అవినీతికి పాల్పడ్డ వ్యక్తి ఎవరో ఉంటారో అతనికి క్లీన్ చిట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే అటువంటి స్కోప్ ఇవ్వడం, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మాత్రమే నిర్వహించడం అనేది ఖచ్చితంగా అవినీతి ప్రోత్సహించడమే. అవినీతి పరులను ఇంకా మీరు దోచుకోండి, మేము ఉన్నాం ఇక్కడ, మీకేం భయం లేదు అనే ఒక భరోసా ఇచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ మధ్యనే మళ్ళీ ఇంకొక లెక్క వచ్చింది. ఆ లెక్క ఏంటంటే ఆల్మోస్ట్ 90 రోజుల్లో 90 మంది దొరికారు ఏసీబీకి. 90 రోజుల్లో 90 మంది అంటే యావరేజ్గా డైలీ ఒక ఆఫీసర్ లేదా ఉద్యోగి దొరికాడు ఏసీబీకి. అయితే ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరకుగా ప్రయత్నిస్తోంది, అంటే కఠినంగా ప్రవర్తిస్తోంది. ఎవరైనా సరే ఇట్లా ఒక పర్టికులర్ అంటే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చిన తర్వాత రెడ్ హ్యాండెడ్గా దొరికినా లేదా ఏసీబీ ఎంక్వైరీలో వాళ్ళ ఆస్తులు దొరికినా, అక్రమాస్తులు కనిపించినా తక్షణం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునే దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకాడడం లేదు. ఆయన ఇమ్మీడియట్గా వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఏవైతే ఉంటాయో ప్రాసెస్ ఉంటుందో అదంతా చేయాలని ఆయన ఎప్పటికప్పుడు ఆర్డర్స్ చేస్తున్నాడు. అండ్ మనం ఒకసారి గమనిస్తే బీఆర్ఎస్ హయాంలో ఒకటి మేజర్గా చెప్పుకోవాల్సింది ఫోన్ ట్యాపింగ్. సరే, అదొక నేర ప్రక్రియ. అది ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లేకుంటే గొర్రెలు బర్రెలకు సంబంధించిన స్కీమ్స్ అంటే బర్రెల పంపిణీ వంటి చేసి ఆ పర్టికులర్ సామాజిక వర్గాలకు ఏదో ఆర్థిక చేయూతను అందిస్తున్నట్లుగా చెబుతూ అటువంటి స్కీమ్స్ కొన్నిటిని అమలు చేశారు. అందులో స్కామ్స్, కాళేశ్వరం గురించి మనందరికీ తెలిసిందే, అదొక పెద్ద భారీ స్కామ్. అట్లాగే ఈ ధరణి పేరిట భూములు ఎట్లా కొల్లగొట్టారు ఏమిటనేది మనందరికీ తెలుసు. అంటే ప్రతిదీ కూడా అంటే మనం ఏ అంశాన్ని డిస్కస్ చేసినా కూడా అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఈ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాం. ఏడీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఇతను సొంతంగా 10 ఎకరాలలో ఒక కెమికల్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి చూడండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అది కూడా అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ స్థాయిలో ఉన్న వ్యక్తి సొంతంగా ఒక కెమికల్ ఫ్యాక్టరీని కూడా స్థాపించుకోగలిగాడంటే దాని వెనుక ఎవరెవరు ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు, అతనికి ఎక్కడి నుంచి ప్రోత్సాహం లభించి ఉండొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ ఆసక్తికరమైన అంశాలు ఇవన్నీ. అట్లాగే రియల్ ఎస్టేట్ అయితే యాజ్ యూజువల్గా చేయడమే. ప్రతి ఆఫీసర్ ఎవరైతే అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుంటాడో అతనికి డబ్బు ఎక్కడ పెట్టాలి, ఆ డబ్బు మళ్ళీ డబ్బుగా మారాలి అంటే, ఆ డబ్బుకు రెట్టింపు డబ్బు రావాలంటే రియల్ ఎస్టేట్ మినహా మరొక మార్గం లేదన్న సంగతి చాలామంది అఫీషియల్స్ తెలుసు. కనుక వాళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు పెడుతున్నారు. ఈ అంబేద్కర్ అనే ఏడీ కూడా అదే పని చేశాడు, రియల్ ఎస్టేట్ దందాలు చేశాడు. ఇవన్నీ బయటకు వచ్చాయి. కనుక నేను ఇప్పుడు ఇంతకు చెప్పినట్టుగా బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైతే దాదాపు 800 కేసులకు పైగా విచారణ జరపకుండానే వదిలేసిన కారణంగా మనకేమవుతుందిలే అనే ఒక ధోరణి చాలామంది ఎంప్లాయీస్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. దాని ఎగ్జాంపులే ఈ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.